హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్ లో మనము సిడిపి గురించి డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదా. అంటే మోడల్ పేపర్స్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మన ఛానల్లో ఈ సిడిపికి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయితే ఉంటుంది. సిటెట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం చెప్తున్నాం కదా. అయితే సిటెట్ సంబంధించిన పేపర్ 1 మోడల్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఈ వీడియోలో 2016 యొక్క పేపర్ 1 సిటెట్ పేపర్ 1 అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సిటెట్ రాస్తుంటే వాళ్ళు కంపల్సరీగా మన వీడియోస్ ని షేర్ చేయండి. మన వీడియోస్ లో కనుక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇది చాలా సపోర్టివ్ గా ఉంటుంది. సో ఓకే, మనం ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ఏం చెప్తున్నామంటే సిడిపి గురించి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగో గురించి మనకి పేపర్ 1 లో అయినా పేపర్ 2 లో అయినా 30 మార్క్స్ ఉంటుందని తెలుసు కదా. అంటే 30 మార్క్స్ 30 క్వశ్చన్స్ అనమాట. సిటెట్ లో మనకి నెగటివ్ మార్కింగ్ ఉండదు. ఇది ఏవైతే సెంట్రల్ టీచర్స్ టెస్ట్ ఉంటాయో, అంటే లైక్ ఎన్విఎస్ కానీ కేవీఎస్ కానీ ఆ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది రాస్తే గానీ ఎలిజిబుల్, అంటే పర్సంటేజ్ అయితే యాడ్ చేయరు మనకి టెట్ లాగా. కానీ ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితేనే వాళ్ళు ఎన్విఎస్ కేవీఎస్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట. సో మనకి సిటెట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుగులో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన బిట్స్ కూడా తెలుగులోనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. ఓకే, ఒకసారి ఛానల్ ని చెక్ చేయండి. మనం లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేద్దాం అనమాట. ఓకే, ఆల్రెడీ దీనికి ఒక క్వశ్చన్ వచ్చేసింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ టు ఎంకరేజ్ ద కాన్సెప్చువల్ డెవలప్మెంట్ ఇన్ స్టూడెంట్స్? కాన్సెప్చువల్ డెవలప్మెంట్ అనేది ఎంకరేజ్ చేయడానికి ఏది ఉపయోగపడుతుంది? గివ్ సమ్ స్టూడెంట్స్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు రీజనింగ్. కరెక్టే కదా. అండ్ వాళ్ళకి డిఫరెంట్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఏదైనా ఒక కాన్సెప్ట్ మీద మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ వాడికి సొంతగా ఆలోచించండి అని చెప్పడం చేయాలి. సో మనకి ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దామా. ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ విల్ లెర్న్ మోస్ట్ ఎఫెక్టివ్లీ ఇన్ అట్మాస్ఫియర్. ఏ అట్మాస్ఫియర్ లో మంచిగా నేర్చుకుంటారు, సమర్థవంతంగా నేర్చుకుంటారు? చూద్దామండి. ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు మనం ఒకసారి చెక్ చేద్దాము. Where the focus and the stress are only on the mastering primary cognitive skills of the reading, writing and mathematics. కాదు కదా, అసలు స్ట్రెస్ అనేది మనం ఫోకస్ చేయకూడదు. స్ట్రెస్ అనేది ఉండకూడదు. పిల్లలకి స్ట్రెస్ ఫ్రీ ఉండాలన్నమాట. సెకండ్ ఆప్షన్ చూద్దాం. Where the teacher leads all the learning and expects the students to play a passive role. స్టూడెంట్స్ అంటే టీచర్ యాక్టివ్ రోల్ గా ఉండాలి, పిల్లలు పాసివ్ రోల్ గా ఉండాలి. కాదు కదా, ఆపోజిట్ ఉండాలి. పిల్లలు యాక్టివ్ రోల్ ఉండాలన్నమాట. టీచర్ పాసివ్ రోల్ ఉండకూడదు. టీచర్ ఫెసిలిటేటర్ గా మనకి ఉండాలి. పిల్లలకి గైడ్ లాగా వర్క్ చేయాలన్నమాట. గైడ్ లాగా, ఫెసిలిటేటర్ లాగా ఉండాలి. సో మనకి ఇది సెకండ్ ఆప్షన్ కూడా కాదు. చూద్దాం ఇంకా ఏమి ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ చూద్దాము. వేర్ దేర్ ఎమోషనల్ నీడ్స్ ఆర్ మెట్ అండ్ దే ఫీల్ దే ఆర్ వాల్యూడ్. కరెక్ట్, అంతే కదా. వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ సూట్ అయ్యేలాగా, వాళ్ళ వాల్యూస్ ని మనము ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా ఉండాలి. కరెక్ట్, చూద్దాం పాజిటివ్ గా ఉంది. కానీ ఫోర్త్ ఆప్షన్ కూడా ఒకసారి చదువుదామండి. వేర్ ద టీచర్ ఈస్ అథారిటేటివ్ అండ్ క్లియర్లీ డిక్టేట్స్ వాట్ షుడ్ బి డన్. ఏం చేయాలి అనేది ఖచ్చితంగా చెప్పాలి. అథారిటేటివ్ బిహేవియర్ ఉన్నాడు. అసలు అథారిటేటివ్ బిహేవియర్ అనేది టీచర్ కి ఉండకూడదు. సో మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ హియర్, సూటబుల్ గా ఉంది. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఫర్ ద క్వశ్చన్ నంబర్, సెకండ్ ఆప్షన్ కదండి, థర్డ్ ఆప్షన్, సారీ. Question number 2, option 3 is correct here. Next question number 3 చూడండి. క్వశ్చన్ నెంబర్ 3, a child sees a crow flying past the window and says. అంటే ఒక పిల్లవాడు ఒక పక్షి అంటే క్రోని, కాకి ఎగరడాన్ని చూసాడు అనమాట. అప్పుడు ఏం చెప్తున్నాడు? ఏ బర్డ్, వాట్ దిస్ సజెస్ట్ అబౌట్ చైల్డ్స్ థింకింగ్. అంటే క్రోన్ చూసేది బర్డ్ అని చెప్పగలుగుతున్నాడు అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉందనే కదా అర్థం. చూద్దాం దానికి ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దామా. ద చైల్డ్ హ్యాస్ ప్రీవియస్లీ స్టోర్డ్ మెమరీస్. ఓకే, అవును ఉన్నాయి. ద చైల్డ్ హ్యాస్ డెవలప్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ బర్డ్. అవును, చైల్డ్ బర్డ్స్ కాన్సెప్ట్ డెవలప్ చేసింది. కాన్సెప్ట్ బర్డ్ అనే కాన్సెప్ట్ ని డెవలప్ చేయబడింది వాళ్ళలో. ద చైల్డ్ హ్యాస్ డెవలప్డ్, చూద్దాం. ద చైల్డ్ హ్యాస్ డెవలప్డ్ సమ్ టూల్స్ ఫర్ ద లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ హర్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్ కదా. కొంత లాంగ్వేజ్ ని ఉపయోగించుకున్న తన ఎక్స్పీరియన్సెస్ ని కమ్యూనికేట్ చేయడానికి, అంటే వాళ్ళ అనుభవాన్ని చెప్తున్నాడు అనమాట. వాడికి ఆల్రెడీ బర్డ్ అని తెలుసు. అది కాకిని చూడకండి ఇది బర్డ్ అని చెప్తున్నాడు. ఓకే కదా. సో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి? ఆప్షన్స్ ఒకసారి చేయండి. ఏబిసి, ఓన్లీ బి, ఓన్లీ ఏ అండ్ బి అండ్ సి. సో మనకి 3 ఆప్షన్స్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 1 is correct here. A, B, C are correct here. Okay. So question number 3, option 1 is correct here. Next question number 4 చూద్దామా. What should a teacher tell her students to encourage them to do task? The intrinsic motivation. Intrinsic motivation అంటే సెల్ఫ్ మోటివేషన్ అని చెప్పొచ్చు మనము. వాళ్ళంతా వాళ్ళు చదువుకోవడం అనమాట. చూద్దాం ఆప్షన్స్ ఏమి ఇచ్చారు. ఆప్షన్ 1, కంప్లీట్ ద టాస్క్ ఫాస్ట్ అండ్ గెట్ ఎ ట్రోఫీ.
ఎవరు ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తే వాళ్ళకి ట్రాఫీ దొరుకుతుందని కాదు. ట్రై టు డూ ఇట్. యూ విల్ లెర్న్. ట్రై చెయ్యి ఒకసారి నువ్వు ఖచ్చితంగా నేర్చుకోగలవు అని చెప్పడం ఉంది. ఇది పాజిటివ్‌గానే ఉంది చూద్దాం అయినా. థర్డ్ ఆప్షన్ కమ్ ఆన్ ఫినిష్ ఇట్ బిఫోర్ షీ డస్. ఆమె చేసే ముందు నువ్వు కంప్లీట్ చేయట్లేదు. కాంపిటీషన్ మనం కాంపిటీటివ్ స్పిరిట్‌ని పెంచుతున్నట్టు అవుతుందన్నమాట. కానీ అలా చేయకూడదు మనము. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేయండి ఒకసారి. వై కాంట్ యూ బీ లైక్ హిమ్? సీ హి హాస్ డన్ ఇట్ పర్ఫెక్ట్‌లీ. నువ్వు అతనిలాగా ఎందుకు ఉండలేవు? అతను చూడు పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేస్తాడు. అలాంటివి కూడా అది కూడా కంపారిజన్ కిందకే వస్తుంది కదా! సో, మనకిక్కడ చూడు ట్రై టు డూ ఇట్. ట్రై చెయ్యి. నువ్వు ఖచ్చితంగా చేయగలవు అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. మనకి ఏదైనా సరే పాజిటివ్‌గా ఉండాలి. పేపర్‌లో ఆన్సరు. ఓకే. సో, క్వెషన్ నంబర్ 4 ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 5 చూడండి. హౌ కెన్ ఎ టీచర్ ఎంకరేజ్ హర్ స్టూడెంట్స్ టు బి ఇంట్రిన్సికల్లీ మోటివేటెడ్ టువర్డ్స్ లెర్నింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లెర్నింగ్? అంటే ఇంట్రిన్సికల్లీ మోటివేటెడ్ లాగా ఉండడానికి ఎలా ఎంకరేజ్ చేయాలి? నేర్చుకునే రీజన్‌ని బట్టి. ఓకే. నేర్చుకోవడానికి. చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 1 ఏంటి? బై సపోర్టింగ్ దెమ్ ఇన్ సెలెక్టింగ్ ఇండివిడ్యువల్ గోల్స్ అండ్ దేర్ మాస్టరీ. కరెక్ట్ కదా! డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్ ఇండివిడ్యువల్ గోల్స్‌ని సెట్ చేసుకునేలాగా చూద్దాం. బై ఆఫరింగ్ టాంజిబుల్ రివార్డ్స్ సచ్ యాస్ ట్రాఫీస్. రివార్డ్స్ ఇచ్చారంటే చిన్న చిన్న రివార్డ్స్ ఇంకా ఆటోమేటిక్‌గా మనం ఎన్ని ట్రాఫీస్ కొనుక్కోలేం కదా! అన్ని ప్రతీదీ రివార్డ్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో, థర్డ్ ఆప్షన్ ఏంటి? బై ఇండ్యూసింగ్ యాంక్సైటీ అండ్ ఫియర్ అసలు ఫియర్ అండ్ యాంక్సైటీ మనసులో చేయకూడదు. దాని ప్రకారం దాని మీద డిపెండ్ అయ్యేలాగా దానికి రిలేటెడ్‌గా ఉన్నవి అసలు మనం చూస్ చేసుకోకూడదు. బై గివింగ్ ఎ కాంపిటీటివ్ టెస్ట్ అన్నమాట. టెస్ట్స్ కూడా మనం తీసుకోకూడదని చెప్పా కదా! సో, మనకి ఇక్కడ ఏంటంటే బై సపోర్టింగ్ దెమ్ అండ్ సెట్టింగ్ ఇండివిడ్యువల్ గోల్స్ అండ్ దేర్ మాస్టరీ. ఇండివిడ్యువల్ గోల్స్‌ని వాళ్ళకి సెట్ చేయాలి. సో, ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 5. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 6. ఇన్ అన్ ఎలిమెంటరీ క్లాస్ రూమ్ అన్ ఎఫెక్టివ్ టీచర్ షుడ్ ఎయిమ్ ఎట్ ద స్టూడెంట్స్ టు బి మోటివేటెడ్. చిన్న పిల్లలకి చెప్పడం అన్నమాట. చిన్న పిల్లలకి చెప్పేటప్పుడు టీచర్ ఎలా మోటివేట్ చేయాలి? ఏ ఏ దేని మీద ఎయిమ్ ఉండాలి? ఆప్షన్స్ చెక్ చేయండి ఒకసారి. బై యూజింగ్ ప్యూనిటివ్ మెజర్స్ సో దట్ దే రెస్పెక్ట్ ద టీచర్. ప్యూనిటివ్ అంటే పనిష్మెంట్ ఇవ్వడం కదా! సో, కాదు కదా! నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ టు పర్ఫార్మ్ దట్ దే గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎగ్జామినేషన్స్. ఇయర్ ఎండింగ్ కల్లా మంచి మార్క్స్ ఉండాలి. అట్లా చెప్పకూడదు కదా! టు లెర్న్ సో దట్ దే బికమ్ క్యూరియస్ అండ్ లవ్ లెర్నింగ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్. ఇది బెటర్ అన్నమాట. ఇలా ఎంకరేజ్ చేయాలి. నేర్చుకుని ఇంకా వాళ్ళు ఎక్కువ క్యూరియస్‌గా ఎక్కువ క్వెషన్స్ అడిగేలాగా ఉండడము, నేర్చుకోవడానికి అవి ఓన్ రీజన్ అవ్వాలన్నమాట. రోట్ మెమరైజేషన్ మనకి ఫోర్త్ ఆప్షన్ తప్పు. మనకి తీసుకోకూడదు. సో, మనకి ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 6. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 7. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎఫెక్టివ్ స్కూల్ ప్రాక్టీస్? ఎఫెక్టివ్ స్కూల్ ప్రాక్టీసెస్ రూల్స్ ఉంటాయి కదా! ప్రాక్టీస్ ఏదంటే చూడండి ఏది బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. ఇండివిడ్యువలైజ్డ్ లెర్నింగ్, కాంపిటీటివ్ క్లాస్ రూమ్, కాన్స్టాంట్ కంపారిటివ్ ఎవాల్యుయేషన్, కంపారిటివ్ ఎవాల్యుయేషన్ అసలు ఉండకూడదు. వేరే వాళ్ళకి ఇన్ని మార్క్స్ వచ్చాయి, మనకి ఇన్ని మార్క్స్ వచ్చాయి అది కంపారిటివ్ ఉండకూడదు అసలు. కాంపిటీటివ్ స్పిరిట్ కూడా తీసుకురాకూడదని చెప్పా కదా! ఎలిమెంటరీ లెవెల్‌లో మనము కార్పొరేట్ పనిష్మెంట్ కూడా ఇవ్వకూడదు. ఫస్ట్ ఆప్షన్ చాలా పాజిటివ్‌గా ఉంది. ఇండివిడ్యువలైజ్డ్ లెర్నింగ్ అంటే క్లాస్‌లో డిఫరెంట్ డిఫరెంట్ పిల్లలు ఉంటారని చెప్పుకున్నాం కదా! వాళ్ళకి ఇండివిడ్యువలైజ్డ్ లెర్నింగ్ మనం ప్రొవైడ్ చేయగలిగేలాగా ఉండాలి. సో, ఎఫెక్టివ్ స్కూల్ ప్రాక్టీస్ దానికి ఎగ్జాంపుల్ అవుతుందన్నమాట. సో, మనకి ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 7. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 8. ద సిఫాలో-క్వాడల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎక్స్‌ప్లెయిన్స్ హౌ డెవలప్‌మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్. మనకి 2 డెవలప్‌మెంట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా! 2 టైప్స్ సిఫాలో-క్వాడల్ డైరెక్షన్, ప్రాక్సిమల్ డిస్టల్ డైరెక్షన్ అనేది. ఈ సిఫాలో-క్వాడల్ డైరెక్షన్ అనేది మనకి ఏం చెప్తుందండి? హెడ్ టు టో. ఓకే. ప్రాక్సిమల్ డిస్టల్ డైరెక్షన్ మనకి స్పైనల్ కార్డ్ గురించి చెప్తుంది. సెంటర్ టు పెరిఫెరల్ మనం చెప్పుకోవచ్చు అనమాట. కానీ మనకి ఇక్కడ ఏంటంటే సిఫాలో-క్వాడల్ డైరెక్షన్ ఇచ్చారు కదా! చూద్దాం. ఆప్షన్ 1 మనకి హెడ్ టు టో అని ఉంది. సో, మనకి ఆ డైరెక్ట్ ఆప్షన్ మనం పెట్టేసేయొచ్చు. దీనికి చదవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ బిట్ అన్నమాట ఇది. సో, ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 8. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 9 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ సెన్సిటివ్ పీరియడ్ పర్టైనింగ్ టు లాంగ్వేజ్ డెవలప్‌మెంట్? లాంగ్వేజ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి పర్టైనింగ్ అంటే రిలేటెడ్ టు దట్. లాంగ్వేజ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించింది ఏంటండి? అడల్ట్‌హుడ్, ఎర్లీ చైల్డ్‌హుడ్ పీరియడ్, ప్రీనటల్ పీరియడ్ అండ్ మిడిల్ చైల్డ్‌హుడ్. ప్రీనటల్ పీరియడ్‌లో ఇంకా బేబీ పుట్టక ముందు లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ ఏముందండి? సో, ఎర్లీ చైల్డ్‌హుడ్ పీరియడ్ అన్నమాట. మనకి చాలా నంబర్ ఆఫ్ స్టోరీస్ మనం ప్రొవైడ్ చేయడానికి మన మదర్ టంగ్ ఎక్కువ యూజ్ చేస్తే వాళ్ళు ఆ టైంలో ఎక్కువ లాంగ్వేజ్ అదే మన మదర్ టంగ్ మీద ఎక్కువ పట్టు ఉంటుందంట కదా! ఫోకస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో, అందుకని మనము లాంగ్వేజ్ చాలా ఈజీగా నేర్చుకుంటారక్కడ. చాలా సెన్సిటివ్ పీరియడ్ అన్నమాట అది. ఎర్లీ చైల్డ్‌హుడ్ పీరియడ్ అన్నమాట. 3-6 ఇయర్స్. Next, question number 10. A 6-year-old girl shows exceptional sporting ability. Both of her parents are sport persons. Send her for coaching every day and train for on the weekends. Her capabilities are most likely to be the rest of an interaction between ఏంటండి వాళ్ళిద్దరు ఒక 6 years పాప
స్పోర్ట్స్ చాలా బాగా ఆడుతుంది. దాంట్లో చాలా ఏం చూపిస్తుంది తన ఎబిలిటీ చాలా ఎక్కువగా చూపిస్తుందన్నమాట. ఎక్సెప్షనల్ ఎబిలిటీ. సో, ఓకే. అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అని చెప్తున్నారు. అంటే దానికి ఏమని చెప్పొచ్చు మనం హెల్త్ అండ్ ట్రైనింగ్ ఆప్షన్ చెక్ చేయండి. ఫస్ట్ వన్ ఈస్ హెల్త్ అండ్ ట్రైనింగ్, డిసిప్లిన్ అండ్ న్యూట్రిషన్, హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్, గ్రోత్. ఇది హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్ బోత్ మనకి డిపెండ్ అవుతుందన్నమాట. ఓకే. సో, క్వెషన్ నంబర్ 10 ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్. క్వెషన్ నంబర్ 11 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెకండరీ ఏజెంట్స్ ఆఫ్ సోషలైజేషన్? ఫస్ట్ ఏజెంట్స్ మన ఫ్యామిలీ, సెకండరీ స్కూల్ అని చెప్పుకున్నాం కదా! మనం ఓన్లీ స్కూల్ ఉన్నా ఓకే. ఆ నెక్స్ట్ ఇంక దానికి ఏమైనా యాడ్ చేశారని చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి. స్కూల్ అండ్ ఇమ్మీడియేట్ ఫ్యామిలీ మెంబర్స్ కాదు. ఫ్యామిలీ మెంబర్స్ అసలు సెకండరీ ఆర్గనైజేషన్ సెకండరీ సోషలైజేషన్స్‌కి రారసలు. సెకండరీ ఏజెంట్స్‌కి. ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్. ఫ్యామిలీ అసలు రాదు కదా! చెప్పుకున్నాం కదా! ఫ్యామిలీ ఉన్నది ఏదైనా సరే మనకి రాదనమాట. సో, మనకి స్కూల్ అండ్ నైబర్‌హుడ్ ఈస్ ద secondary agents of the socialization. So option 4 is correct here for the question number 11. Okay. Question number 12. According to Lev Vygotsky, the primary cause of the cognitive development is Lev Vygotsky theory, cognitive Jean Piaget theory మనము కోల్బర్గ్ థియరీ మన థియరీస్ చెప్పుకున్నాం కదా! చాలా ఇంపార్టెంట్‌గా చెప్పుకున్నది. ఇవి లేకుండా ఈ థియరీస్ లేకుండా పేపర్‌లో క్వెషన్స్ అనేవి ఉండవన్నమాట. సో, మనము చెక్ చేద్దాం ఏమి ఇచ్చారనేది. ఇక్కడ ఏమి అడుగుతున్నారు ప్రైమరీ కాజ్ ఏమవుతుంది కాగ్నిటివ్ డెవలప్‌మెంట్‌కి అకార్డింగ్ టు వైగాస్కి అని అడుగుతున్నారు. చైల్డ్ సైకాలజీలో మనము జీన్ పియాజే పిల్లలు లిటిల్ సైంటిస్ట్ అని సొంతగా నాలెడ్జ్ ఎక్స్‌ప్లోర్ చేస్తారని చెప్పాము. కానీ ఇతనేం చెప్పారు సోషల్ ఇంటరాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లల డెవలప్‌మెంట్‌కి అని చెప్పారు కదా! సో, చూద్దాం అన్నమాట. అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ ద మెంటల్ స్కీమాస్ కాదు. స్కీమాస్ గురించి చెప్పింది మనకి జీన్ పియాజే. స్టిమ్యులస్ రెస్పాన్స్ ఫైరింగ్ కాదు. ఈక్విలిబ్రేషన్ కూడా మనకి జీన్ పియాజేనే. సో, సోషల్ ఇంటరాక్షన్ చూడండి ఇక్కడ సోషల్ ఇంటరాక్షన్ అనేది ఫోర్త్ ఆప్షన్ ఉంది. సో, ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 12. Next, question number 13. In the context of Kohlberg stages of moral reasoning, under which stage would be given typical response of a child fall? ఇప్పుడు ఇచ్చిన కింద లైన్స్ ఏంటంటే ఇవి యువర్ పేరెంట్స్ విల్ బి ప్రౌడ్ ఇఫ్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ ఇఫ్ యు ఆర్ హానెస్ట్. సో యూ షుడ్ బి హానెస్ట్. అంటే నువ్వు నిజాయితీగా ఉంటే మీ పేరెంట్స్ చాలా ప్రౌడ్ అవుతారు. అంటే ఒక మంచి అమ్మాయి మంచి అబ్బాయి అనిపించుకోవడం అనమాట. ఇది ఏ అని చెప్పొచ్చు గుడ్ గర్ల్ గుడ్ బాయ్ ఓరియంటేషన్. అవును కరెక్టే. లా అండ్ ఆర్డర్ కాదు, పనిష్మెంట్ ఒబీడియన్స్ కాదు, సోషల్ కాంట్రాక్ట్స్ కాదు. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది. So option 1 is correct here for the question number 13. Next, question number 14. According to Jean Piaget, which of the following is necessary for the learning? Learning కి Jean Piaget ఏది ఇంపార్టెంట్ అని చెప్పారు, ఏది అవసరం అని చెప్పారంటే బిలీఫ్ ఇన్ ఇమ్మానెంట్ జస్టిస్. ఓకే. అంతర్గతంగా ఏర్పడిన న్యాయం అలా ఏం కాదు. ఎన్ఫోర్స్‌మెంట్ బై ద టీచర్స్ అండ్ ద పేరెంట్స్. ఓకే చూద్దాం ఇంకా చూడండి ఇక్కడ యాక్టివ్ ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్ బై ద లెర్నర్. యాక్టివ్‌గా ఎక్స్‌ప్లోరేషన్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్మెంట్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తారని చెప్పుకున్నాం కదా! సో మనకి ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్. సో కానీ మనం ఫోర్త్ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేద్దామా? అబ్జర్వింగ్ ది బిహేవియర్ ఆఫ్ ద అడల్ట్స్ బిహేవియర్‌ని అబ్జర్వ్ చేస్తూ కాదు కదా! సో మనకి థర్డ్ ఆప్షన్ సూటబుల్‌గా ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 14. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 15. అకార్డింగ్ టు జీన్ పియాజే చూడండి జీన్ పియాజే గురించి వరుసగా ఎన్ని క్వెషన్స్ ఇస్తున్నారు. అకార్డింగ్ టు జీన్ పియాజే స్కీమా బిల్డింగ్ అక్కర్స్ యాస్ ద రిజల్ట్ ఆఫ్ మోడిఫైయింగ్ ద న్యూ ఇన్ఫర్మేషన్ టు ఫిట్ ఎగ్జిస్టింగ్ స్కీమాస్ బై మోడిఫైయింగ్ ద ఓల్డ్ స్కీమాస్ యాస్ పర్ ద న్యూ ఇన్ఫర్మేషన్. ఇది చూడండి స్కీమాస్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఓల్డ్ స్కీమాస్ ని న్యూ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఓల్డ్ స్కీమాస్ యూస్ చేస్తాము అని చెప్తున్నారు కదా, చెప్పారు కదా. ఇవి దేనికి సంబంధించినవి అండి? ఈక్విలిబ్రేషన్ అంటే బ్యాలెన్స్ చేయడం కదా. చూద్దాం ఇంకా మనము ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో. అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ అండ్ అడాప్టేషన్, అసిమిలేషన్ అండ్ అడాప్టేషన్. అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ కదా. అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. ఓకే మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఈ థియరీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్‌లో ఉంది. ఇంకా ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి ఛానల్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఎందుకంటే థియరీ చదివిన తర్వాత క్వెషన్స్ మనకి అర్థమవుతాయన్నమాట. ఎవరైతే సిడిపి మీద కొంచెం అంటే గ్రిప్ ఉందో ఈ థియరీస్ అన్ని వాళ్ళు చదువుకొని ఉన్నారు. వాళ్ళు ఈజీగా ఈ క్వెషన్స్‌ని సాల్వ్ చేయగలరు. పేపర్ 1కి చాలా యూజ్‌ఫుల్ అండి. మనం ఏదైనా సరే ఒక ఎగ్జామ్ ఇవ్వడానికి ముందు బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్‌కి ఎళ్ళబోయే ముందు మనము ఆ ఎగ్జామ్‌కి సంబంధించిన పీవైక్యూస్ అడిగితే క్వెషన్ ఎలా అడుగుతున్నారు, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు, ఏ లెవెల్‌లో అడుగుతున్నారు అనేది మనకి అర్థమవుతుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 16 ఏం చెప్తున్నారండి? ఇన్ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ సెటప్ ద టీచర్ ఫెసిలిటేట్ లెర్నింగ్ బై ప్రొవైడింగ్ ఎన్ ఎన్వైర్న్మెంట్ దట్
ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ లో టీచర్ ఎలా ప్రొవైడ్ చేయాలి ఎన్వైరన్మెంట్ ని. డిస్కరేజెస్ ఇంక్లూజన్ కాదు, ఎంకరేజెస్ రిపిటేషన్ ఎంకరేజ్ చేయాలి కాదు, ప్రమోట్స్ డిస్కవరీ. ఓకే, డిస్కవరీని ప్రమోట్ చేయాలంటే వాళ్ళు నాలెడ్జ్ ని అంటే సొంత సొంత ఎగ్జాంపుల్స్, కొత్త కొత్త సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ గా కొన్ని వాళ్ళు సొంతగా డిస్కవర్ చేయడం అలా అనమాట. టు రెస్ట్రిక్ట్ చేయకూడదు అసలు. ఓకే, మనకి ఇక్కడ ఆప్షన్ డైరెక్ట్ గానే ఉంది. ఇది కూడా ప్రమోట్స్ డిస్కవరీని ప్రమోట్ చేయాలి అని. ఓకే, సో మనకి క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. హవర్డ్ గార్డనర్స్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఆయన 8 ఇంటెలిజెన్సెస్ గురించి చెప్పారని చెప్పుకున్నాం కదా. సో ఈ థియరీ కూడా మన ఛానల్లో ఉందండి. కంపల్సరీగా ఒకసారి ఛానల్లో ఉన్న థియరీ క్లాసెస్ ని చదివిన తర్వాత ఈ మోడల్ పేపర్స్ ని సాల్వ్ చేయండి. ఓకే, చూద్దామా ఏం చెప్తున్నారు, ఏం సజెస్ట్ చేస్తుంది ఆ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అనేది చూద్దాం. టీచర్స్ షుడ్ యూజ్ ఎంఐ అంటే హియర్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అండి, పైన కూడా ఇచ్చారు కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎంఐ యాజ్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ ద డివైజింగ్ ఆల్టర్నేటివ్ వేస్ టు టీచ్ ద సబ్జెక్ట్ మ్యాటర్. సబ్జెక్ట్ అంటే టీచర్ ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నారో ఆ సబ్జెక్ట్ ని టీచ్ చేయడానికి ఒక ఆల్టర్నేటివ్ వేస్ లాగా యూస్ అవుతాయని. ఓకే, ఇది పాజిటివ్ గా ఉంది, చూద్దాం అయినా కూడా ఆప్షన్స్. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, అబిలిటీ టు డెస్టినీ అండ్ డస్ నాట్ చేంజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అట్లా ఏం కాదు, ఏం ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు అది చేంజ్ అవ్వకుండా ఉంటుందని అలా ఏం కాదు. నెక్స్ట్ ఎవ్రీ చైల్డ్ షుడ్ బి టాట్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇన్ 8 డిఫరెంట్ వేస్. అలా అలా చెప్తారు ఎవరైనా. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని మీరు ప్రతి ఒక్క హవార్డ్ గార్డనర్స్ ఉపయోగించిన ప్రతి ఒక్క స్కిల్స్ దాంట్లో ఉండాలంటే అది అవుతుందా? కాదు కదా. స్పేషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పారు అతను, వర్బల్ ఇంటెలిజెన్స్ గురించి, న్యాచురల్ ఇంటెలిజెన్స్ నేచర్ గురించి చెప్పారు. సో ఇవన్నీ ఎలా అవుతాయి. ఇప్పుడు నేచర్ తీసుకున్నామంటే హిస్టరీలో మనకి లేదంటే సైన్స్ లో మనకి నేచర్ గురించి చెప్తా ఉంటాము. ఓకే, అట్లా అన్నమాట. ఇంకా మనకి న్యూమరికల్ ఉందంటే న్యూమరికల్ మనం నేచర్ ఈవీఎస్ లో ఏం చెప్తామంటే చెప్పలేం కదా. సో మనకి అది పాసిబుల్ కాదు. నెక్స్ట్ ఇంటెలిజెంట్ ఈజ్ సోల్లీ డిటర్మైన్డ్ బై ద ఐక్యూ టెస్ట్. ఐక్యూ టెస్ట్ ద్వారానే డిటర్మైన్ అవుతుందా, కాదు కదా. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ హియర్. ఏం చెప్తున్నారండి, యూస్ చేయాలి డిఫరెంట్ టీచర్ యొక్క ఏ సబ్జెక్ట్ అయినా థర్డ్ చేయడానికి అవి యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడ ఏది అవసరమైతే అది, ఏ ఇంటెలిజెన్స్ అవసరమైతే అది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఏ 5-year-old గర్ల్ టాక్స్ టు హర్ సెల్ఫ్ వైల్ ట్రైంగ్ టు ఫోల్డ్ ఏ టీ-షర్ట్. టీ-షర్ట్ మడత పెట్టుకుంటూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది అనమాట. అది చాలా మంది పిల్లలు మనం గమనిస్తా ఉంటాం కదా. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద బిహేవియర్ డిస్ప్లేడ్ బై ద గర్ల్. ఆ పిల్ల యొక్క బిహేవియర్ ని ఏమి డిస్క్రైబ్ చేస్తుంది చూద్దాం. చూడండి, జీన్ పియాజే వుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ యాజ్ అ సోషల్ ఇంటరాక్షన్. జీన్ పియాజే సోషల్ ఇంటరాక్షన్ గురించి చెప్పారు, అసలు మనకి చెప్పలేదు. అని చెప్పిందే మనకి సొసైటీ సారీ పిల్లలు సొంతగా నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారండి. సోషల్ ఇంటరాక్షన్ చెప్పింది మనకి లేవాయిగాస్ కి. సో మన ఆప్షన్ చూడగానే చెప్పేసి ఇది రాంగ్ అని. నెక్స్ట్ జీన్ పియాజే అండ్ లేవాయిగాస్ కి వుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ యాజ్ అ చైల్డ్ ఆల్టర్నేటివ్ టు ఇమిటేట్ హర్ మదర్. ఇమిటేషన్ గురించి అయితే ఏం చెప్పలేదు కదా, ఇంకా చెక్ చేద్దాం. జీన్ పియాజే అండ్ లేవాయిగాస్ కి వుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇస్ ఎగోసెంట్రిక్ నేచర్ ఆఫ్ ద చైల్డ్స్ థాట్స్. అలా కూడా ఏం చెప్పలేదు ఈగోసెంట్రిజం గురించి. సో మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ చూడండి, జీన్ పియాజే వుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఎగోసెంట్రిక్ స్పీచ్. వీళ్ళిద్దరు చెప్పలేదు కదా. జీన్ పియాజే చెప్పాడు ఎగోసెంట్రిక్ స్పీచ్ గురించి, కానీ వీళ్ళిద్దరు రాశారు కదా. సో ఈ ఆప్షన్ ఈ 3కి 4 కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు ఇక్కడ చూడండి, ఇండివిజువల్ గా ఇచ్చారు. ఎక్స్ప్లెయిన్స్ యాజ్ ఎగోసెంట్రిక్ స్పీచ్ వైల్ లేవాయిగాస్ కి వుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ యాజ్ ద చైల్డ్స్ అటెంప్ట్ టు రెగ్యులేట్ హర్ యాక్షన్స్ త్రూ ప్రైవేట్ స్పీచ్. మనకి లేవాయిగాస్ కి 3 స్పీచెస్ ఇచ్చారని చెప్పుకున్నాం కదా, సోషల్ స్పీచ్, ప్రైవేట్ స్పీచ్, సైలెంట్ ఇన్నర్ స్పీచ్ అని. సో మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 18, 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. జెండర్ అనేది ఏంటండి, మనకి ఇది డైరెక్ట్ బిట్ అనమాట. జెండర్ ఈజ్ ఎ సోషల్ కన్స్ట్రక్ట్. జెండర్ అనేది మనకి సోషల్ కన్స్ట్రక్ట్ అని మనకి డైరెక్ట్ బిట్ కదా. జెండర్ బాయ్స్ థియరంలో చెప్పుకున్నాము జెండర్ గురించి మనం చెప్పుకునేటప్పుడు. సో మనకి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ హియర్. Next question number 20. As a teacher who firmly believes in the social constructivist theory of Lev Vygotsky, which of the following methods would you prefer for assessing your students? ఏ మెథడ్స్ ని ఫాలో అవుతారు? ఫ్యాక్ట్ బేస్డ్ రీకాల్ క్వశ్చన్స్ కాదు, ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాదు, కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్. ఎస్, కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ మనం యూజ్ చేయాలి యాజ్ అ టీచర్ అకార్డింగ్ టు ద లేవ్ వైగాస్కి, రైట్. సో కొలాబరేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కొలాబరేటివ్ పిల్లలు ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకోవడము, వర్క్ ని, ప్రాజెక్ట్స్ ని షేర్ చేసుకోవడం, అట్లా కలిసి చేయడం అనమాట. ఓకే, సో మనకి ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 30. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. టు cater to individual differences in his classroom, a teacher should ఏం చేయాలండి? ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్న క్లాస్ రూమ్ లో
ఎంగేజ్ ఇన్ ద డైలాగ్ విత్ ద స్టూడెంట్స్ అండ్ వాల్యూ దర్ పర్స్పెక్టివ్స్. వాళ్ళ యొక్క దృష్టిని వాళ్ళ యొక్క డైలాగ్స్ ని ఎంగేజ్ చేస్తూ డైలాగ్స్ వాళ్ళ యొక్క దృష్టిని మనము ఎంకరేజ్ చేయాలి. వాల్యూ ఇవ్వాలి. ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అవును. కరెక్టే కదా! చూద్దాం ఇంకా మనకి ఆప్షన్స్ ఏమున్నాయి. ఇంపోజ్ స్ట్రిక్ట్ రూల్స్. స్ట్రిక్ట్ రూల్స్ ఇంపోజ్ చేయాలి కాదు. హావ్ యూనిఫార్మ్ అండ్ స్టాండర్డైజ్డ్ వేస్ ఆఫ్ టీచింగ్ అండ్ అసెస్మెంట్. ఓన్లీ యూనిఫార్మ్ మెథడ్ నే ఫాలో అవ్వాలి. డిఫరెంట్ ఇండివిడ్యువలైజ్డ్ ఫాలో అవ్వకూడదు. కానీ కాదు కదా! ఇండివిడ్యువలైజ్డే ఫాలో అవ్వాలి. సెగ్రిగేట్ అండ్ లేబుల్ చిల్డ్రన్. సెగ్రిగేట్ చేయాలి. లేబుల్ చేయాలి అంటే వీళ్ళు చదువుతారు, వీళ్ళు చదవరని లేబుల్ చేయాలి. సో కాదు కదా! సో మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ గా ఉందండి. ఎంగేజ్ ఇన్ ఏ డైలాగ్ విత్ ద స్టూడెంట్స్ అండ్ వాల్యూ దర్ పర్స్పెక్టివ్స్. వాళ్ళ యొక్క దృష్టి మనము వాల్యూ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో క్వశ్చన్ నెంబర్ 21 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. అసెస్మెంట్ ఈస్ పర్పస్ఫుల్ ఇఫ్. ఎప్పుడు పర్పస్ఫుల్ ఉద్దేశపూర్వకం అవుతుంది ఎలా ఉన్నప్పుడు? ఇట్ ఈస్ డన్ ఓన్లీ వన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఓన్లీ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఉన్నట్లయితేనే అది పర్పస్ఫుల్ కాదు. కంపారిటివ్ ఎవాల్యుయేషన్ కంపేర్ చేయకూడదు. ఇట్ ఇండ్యూసెస్ ఫియర్ కాదు. ఇట్ సర్వ్స్ యాస్ ద ఫీడ్‌బ్యాక్ ఫర్ ద స్టూడెంట్స్ యాస్ వెల్ యాస్ ద టీచర్స్. ఇక్కడ చూడండి. ఇట్ సర్వ్స్ యాస్ దెమ్ ఫీడ్‌బ్యాక్. ఇద్దరికి ఫీడ్‌బ్యాక్ లాగా ఉండాలి. అంటే ఎవరెవరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఆ తప్పులు సరిదిద్దడానికి మనం ఏం యూజ్ చేయాలి అంటే ఇద్దరికి యూజ్‌ఫుల్ గా ఉండాలి కదా! టీచర్ కూడా తెలుసుకోవాలి కదా! సో మనకి ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 22. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 23 చూడండి. అకార్డింగ్ టు ఎన్‌సిఎఫ్ నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ 2005 ఇది కూడా ఇంపార్టెంట్ టాపికే. ద రోల్ ఆఫ్ ఎ టీచర్ హాస్ టు బి. టీచర్స్ రోల్ ఎలా ఉండాలండి? పర్మిసివ్ లాగా ఉండాలా? ఫెసిలిటేటివ్ లాగా ఉండాలా? అథారిటేటివ్ లాగా ఉండాలా? డిక్టేటివ్ లాగా ఉండాలా? అథారిటేటివ్, డిక్టేటివ్, పర్మిసివ్ కాదు ఫెసిలిటేటివ్. ఓకే. వాళ్ళకి ఎక్కడైతే అవసరం అవుతాయో అక్కడ ఫెసిలిటీస్‌ని ప్రొవైడ్ చేస్తూ, గైడ్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 24. రిసర్చ్ సజెస్ట్స్ దట్ ఇన్ ఎ డైవర్స్ క్లాస్ రూమ్ అంటే నంబర్ ఆఫ్ రిసర్చ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే డైవర్స్ క్లాస్ రూమ్ డిఫరెంట్ డిఫరెంట్ పిల్లలు ఉన్న క్లాస్ రూమ్ లో ఏ టీచర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ హర్ స్టూడెంట్స్. టీచర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండాలి? డాష్ దేర్ లెర్నింగ్ ఎలా ఉండాలి? షుడ్ నాట్ బి కోరిలేటెడ్ విత్ దేర్ లెర్నింగ్ కదా! ఇప్పుడు టీచర్ వాళ్ళందరూ బాగా చదువుతారు. చదవాల్సిందే అట్లా ఉండాలా? కాదు కదా! చూద్దాం ఇంకా ఆప్షన్స్ ఏమో. డు నాట్ హావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఇంకా హావ్ ఎ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అలా ఏమి ఉండదు. ఆర్ ద సోల్ డిటర్మినెంట్ కాదు. సో మనకి షుడ్ నాట్ బి కోరిలేట్ చేయకూడదు. ఆమె ఎక్స్‌పెక్టేషన్స్ పిల్లల మీద రుద్దకూడదనమాట. ఓకే. సో మనకి 24 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. క్వెషన్ నంబర్ 25 ఇంక్లూసివ్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల్ని ఇంక్లూసివ్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల్ని కూడా అందరిలాగా కూర్చున్నప్పుడు ఏం చేయాలండి? విల్ ఇంక్రీజ్ ద బర్డెన్ ఆన్ ద స్కూల్స్ కాదు. రిక్వైర్స్ ఎ ఛాన్స్ ఇన్ యాటిట్యూడ్ రిక్వైర్స్ ఎ చేంజ్ ఇన్ యాటిట్యూడ్స్, కంటెంట్ అండ్ అప్రోచ్ టు ద టీచింగ్ కరెక్టే కదా! ఈ చేంజ్ రావాలి అందరికి అంటే యాటిట్యూడ్స్‌లో కానీ, కంటెంట్‌లో కానీ, ఆ టీచింగ్ అప్రోచ్‌లో కానీ. చూద్దాం ఇంకేమున్నాయో. ఇట్ ఈస్ అన్ అన్‌రియలిస్టిక్ గోల్. అవాస్తవికమైనదిగా కాదు కదా! ఇట్ ఈస్ డెట్రిమెంటల్ టు చిల్డ్రన్ వితౌట్ డిసబిలిటీస్ కదా! అట్లా హార్మ్ చేస్తాయన్నా కాదు కదా! హార్మ్ చేయవు అట్లాగా. సో, విల్ ఇంక్రీజ్ ద రిక్వైర్స్ ఎ చేంజ్ ఇన్ యాటిట్యూడ్స్, కంటెంట్ అండ్ అప్రోచ్ దిస్ ఇదన్నమాట మనకు కరెక్ట్ ఆప్షన్. సో, ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 26 హావింగ్ ఎ డైవర్స్ క్లాస్ రూమ్ విత్ ద చిల్డ్రన్. డైవర్స్ క్లాస్ రూమ్ కూడా మనకు చూడండి ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ మీద కూడా ఎన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఆల్‌మోస్ట్ 2, 3 క్వెషన్స్ అయితే రైజ్ అయినాయి. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్‌లో ఉండడానికి, ప్రొగ్రెసివ్ ఎడ్యుకేషన్‌లో ఉండడానికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. మనం పర్టిక్యులర్‌గా మనం ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో అయితే చేద్దాము. వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ. ఓకే. చూద్దామా? ఇక్కడ ఏం చెప్పారు? హావింగ్ ఎ డైవర్స్ క్లాస్ రూమ్ విత్ ద చిల్డ్రన్ విత్ ద వారీడ్ సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్స్ ఎన్రిచెస్ ద లెర్నింగ్ ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ ద ఆల్ స్టూడెంట్స్. దిస్ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చిన పిల్లలు క్లాస్ రూమ్‌లో ఉన్నప్పుడు కరెక్ట్ బికాజ్ ఇట్ మేక్స్ ద క్లాస్ రూమ్ మోర్ హైరార్కికల్ కాదు. ఇన్‌కరెక్ట్. ఇన్‌కరెక్ట్ అసలు కాదు. ఇది కరెక్టే కానీ ఏం చెప్తుంది? కరెక్ట్ బికాజ్ చిల్డ్రన్ లెర్న్ మెనీ స్కిల్స్ ఫ్రమ్ దేర్ పీర్స్. కరెక్టే కదా! డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పిల్లల నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ కూడా నేర్చుకుంటారు కదా! సో, మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అన్నమాట ఇక్కడ. కరెక్ట్ స్టేట్మెంటే ఇది. కానీ ఎలా కరెక్ట్ అనేది ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చారు. సో, నెక్స్ట్ క్వెషన్ నంబర్ 27 ఎ చైల్డ్ విత్ హియరింగ్ ఇంపైర్‌మెంట్. హియరింగ్ వినడంలో లోపం ఉన్నప్పుడు అట్లా ఏం చేయాలి? క్యాన్ డూ వెరీ వెల్ ఇన్ ఎ రెగ్యులర్ స్కూల్ ఇఫ్ సూటబుల్ ఫెసిలిటీస్ అండ్ ద రిసోర్సెస్ ఆర్ ప్రొవైడెడ్. వాళ్ళకి తగ్గట్టుగా ఫెసిలిటీస్‌ని ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ ఫెసిలిటీస్‌ని, రిసోర్సెస్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉంటే వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు. అని ఉంది. అవును. ఓకే. చూద్దాం ఇంకా ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. బట్ చూద్దాం ఇంకా. విల్ నెవర్ బి ఏబుల్ టు పెర్ఫార్మ్ అండ్ ఎ పార్ట్ విత్ ద క్లాస్‌మేట్స్ ఇన్ ఎ రెగ్యులర్ స్కూల్.
కాదు. షుడ్ బి సెంట్ ఓన్లీ ఎ స్కూల్ ఫర్ ద హియరింగ్ ఇంపైర్డ్. అలా ఏం కాదు కదా! స్పెషల్ స్కూల్స్ అంటే చాలా ఇంపైర్‌మెంట్ డిజబిలిటీస్ ఉంటాయి కదా! ప్రతి ఒక్క డిజబిలిటీకి వేరే స్కూల్ అంటే ఎన్ని స్కూల్స్ పెట్టాలి అలాగా? ఇంపాసిబుల్ కదా! నెక్స్ట్ విల్ నాట్ బెనిఫిట్ ఫ్రమ్ ద అకాడమిక్ ఎవాల్యుయేషన్ ఓన్లీ అండ్ షుడ్ బి గివెన్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్‌స్టెడ్. వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వాలా? కాదు కదా! సో, మనకి ఆప్షన్ చెక్ చేద్దాం మళ్ళీ. ఇక్కడ చూడండి వెరీ వెల్ ఇది మనకి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అవుతుంది ఇంకా. సో, క్వెషన్ నంబర్ 27 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. Next, question number 28. Which of the following is the characteristic of a gifted learner? Gifted learner ఏదైనా వెంటనే క్యాచ్ చేస్తారు చూడండి. ఏదైనా ఈజీగా క్యాచ్ చేస్తారు. ఈజీగా సాల్వ్ చేస్తారు అలా అన్నమాట. ఏంటది? ఇట్ ఈస్ హైలీ టెంపరమెంటల్ కాదు. హి ఎంగేజెస్ ఇన్ ఏ రిచువలిస్టిక్ బిహేవియర్ లైక్ హ్యాండ్ క్లాపింగ్, రాకింగ్ ఎక్సెట్రా అలా ఏం కాదు కదా! హి గెట్స్ అగ్రెసివ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్. కోపం అయిపోతాడు. ఫ్రస్ట్రేట్ అయిపోతాడు కాదు. హి కెన్ ఫీల్ అన్ అండర్ స్టిమ్యులేటెడ్ అండ్ బోర్డ్ ఇఫ్ ద క్లాస్ యాక్టివిటీస్ ఆర్ నాట్ ఛాలెంజింగ్ ఎనఫ్. అతనికి కావాల్సినంత ఛాలెంజింగ్ గా లేకపోతే కొంచెం బోర్ అవుతారు. కరెక్ట్ కదా! ఈజీ టాపిక్ ఇస్తే వాళ్ళు వెంటనే సాల్వ్ చేసి బోర్ అయిపోతారు. సో, ఇది మనం చెప్పొచ్చు క్యారెక్టరిస్టిక్స్ అనేసి. సో, మనకి 20th క్వెషన్ కి ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 29. ఏ టీచర్ కెన్ ఎన్హాన్స్ ఎఫెక్టివ్ లెర్నింగ్ ఇన్ హర్ ఎలిమెంటరీ క్లాస్ రూమ్. ఎలా ఎన్హాన్స్ చేయొచ్చండి? ఎలా మంచిగా చేయొచ్చు దాన్ని? చూడండి ఎంకరేజింగ్ కాంపిటీషన్స్ అనే వర్డ్ అసలు తీసుకురాకూడదని చెప్పాము. కరెక్టింగ్ కనెక్టింగ్ ద కంటెంట్ టు ద లైఫ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. పిల్లల లైఫ్స్‌కి రిలేట్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇస్తూ చెప్పడం ఓకే చూద్దాం. కరెక్ట్ ఆప్షనే. కానీ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఆఫరింగ్ రివార్డ్స్ ఫర్ ద స్మాల్ స్టెప్స్ ఇన్ లెర్నింగ్. రివార్డ్స్‌ని ఇవ్వడం అంటే ఇది నేర్చుకో, ఇది ఇస్తా, ఇది నేర్చుకో ఎలా ఎన్ని ఇస్తామండి? ఇవ్వలేం కదా! సో, అది కూడా కాదు. డ్రిల్ అండ్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ అండ్ డ్రిల్ కాదు. సో, మనకి ఏం చేయాలంటే ఇక్కడ కనెక్టింగ్ ద కంటెంట్ టు ద లైఫ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఏ కంటెంట్ అయితే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో అది వాళ్ళ యొక్క రియల్ లైఫ్‌కి కనెక్ట్ చేస్తుంటే వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారన్నమాట. ఇప్పుడు బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్ ఇప్పుడు ఇందాక మనం ప్రీవియస్ క్వెషన్‌లో చెప్పుకున్నట్టుగానే ఇది ఎక్కడుంటుంది? ఎలా ఎగురుతుంది? ఎన్ని కాళ్ళు ఉంటాయి? అలా జస్ట్ నువ్వు మొన్న చూసావు కదా! అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండడం అన్నమాట. సో, మనకి 29th క్వెషన్ ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 30. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ చిల్డ్రన్ ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్స్ అబౌట్ చిల్డ్రన్ ఆర్ కరెక్ట్. అంటే పిల్లలకి సంబంధించి ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని చెప్తున్నారు ఇక్కడ. చిల్డ్రన్ ఆర్ పాసివ్ రెసిపియెంట్స్ ఆఫ్ ద నాలెడ్జ్. యాక్టివ్ రెసిపియెంట్స్ ఉండాలి యాక్చువల్‌గా ఇక్కడ. చూద్దాం ఇంకా ఆప్షన్స్. చిల్డ్రన్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వర్స్. చిల్డ్రన్ ఆర్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్స్. చిల్డ్రన్ ఆర్ యాక్టివ్ ఎక్స్‌ప్లోరర్స్ ఆఫ్ ద. ఇది కరెక్టే. అంటే ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ మనకి ఆప్షన్స్‌లో మనకి మేబీ కింద ఇంకా ఉండుండొచ్చు. చెక్ చేద్దాం. యెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారండి? చిల్డ్రన్ ఆర్ ద పాసివ్ రెసిపియెంట్స్ ఇది కరెక్ట్ కాదు. చిల్డ్రన్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వర్స్ అవును. చిల్డ్రన్ ఆర్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్స్ అవును. చిల్డ్రన్ ఆర్ యాక్టివ్ ఎక్స్‌ప్లోరర్స్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్ అవును. సో, మనకి బి, సి, డి ఆప్షన్ ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్ అన్నమాట. ఎక్కడ ఉన్నాయండి ఇది? ఇక్కడ చూడండి. ఆప్షన్ నంబర్ 4లో మనకి బి, సి, డి ఉంది. సో, ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 30. ఓకే. ఇప్పటివరకు మనము 2016 సెప్టెంబర్ పేపర్ 1 సీటెట్‌కి అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్.